కాబట్టి తిరిగినాం కాబట్టి చెప్తా, ఒట్టికి ఎందుకు చెప్తాం మనం, ఊరికి చెప్పాం కదా. అంటే అన్ని బ్యాలెట్ చూశారు, చూస్తున్న దాని ప్రకారం అక్కడ మీకు అంజిరెడ్డికి ఎక్కువ అనిపించాయి. మా ఏజెంట్ల రిపోర్టు, జనరల్ గా ఏజెంట్ల రిపోర్ట్ అందరినీ ఏజెంట్ల పెట్టా నేను 21 దానిలో కౌంటర్లో 21 కౌంటర్స్ లో పెట్టాను కాబట్టి వాళ్ళ రిపోర్ట్ ప్రకారం చెప్పగలిగిన. ఓకే, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇప్పుడే నేను బయటకు వెళ్ళిన జస్ట్ 2 minutes అంతే. ఎంత సార్ ఇప్పటి వరకు జరిగిందాలో మెజారిటీ ఎంత ఉంది? అంజిరెడ్డి గారికి ముందు వరుసలో ఉన్నారు. ఇక్కడ ప్రసన్న గారు ఏంటంటే ప్రతి విలేజ్ లో ప్రతి బూత్ లో పడలే ఓట్లు. ఓకే, కేవలం కాంగ్రెస్ కు మాత్రమే పడ్డాయి అక్కడక్కడ. ఓకే, దానికన్నా లీడ్ చేసేదంటే బీజేపీ ఉంది లీడ్. ఓకే, అంటే దాదాపు ఇద్దరి మధ్యలో చివరి వరకు ఒక 15,000 వరకు ఉంటదని అంచనా. డిఫరెన్స్ 15,000 అంటే బీజేపీ 15,000 లీడింగ్ ఉండొచ్చు ఫస్ట్ ప్రయారిటీ. ఫస్ట్ ప్రియారిటీ. ఓకే, థర్డ్ పొజిషన్ లోనే ఉంటారా ప్రసన్న హరికృష్ణ? థర్డ్ పొజిషన్ లో ఉంటారు, ఎందుకంటే అంతటా బల్లే తనకు ఓట్లు. ఓకే, ఆల్ ఓవర్ 271 మండలం 499 బూతులలో రాలే. ఓకే, కాంగ్రెస్ మాత్రమే ఉన్నది. కాంగ్రెస్ అన్ని బూతుల్లో ఉంది, అన్ని బూతుల్లో ఉంది 10, 5, 20. కానీ మెజారిటీ వీళ్ళకి ఎక్కువ ఉంది, బీజేపీకి ఎక్కువ ఉంది. ఏమంటున్నా, బీజేపీకి ఎక్కువ పడ్డది. ఇప్పుడు ప్రతి రౌండ్ లో బీజేపీ పెరుగుతున్నది, నెక్స్ట్ రౌండ్ లో కూడా బీజేపీకి వస్తుంది. ఓకే, ఇప్పటి వరకు అంటే మీరు అక్కడ లోపల నుంచి వచ్చారు, మాకు 4 రౌండ్ల సమాచారం ఉంది. 5,000 అంతే 4 రౌండ్లు, అంతే 4 రౌండ్లే. 5వ రౌండ్ జరుగుతుంది ఇప్పుడు. 5వ రౌండ్ జరుగుతుంది, ఇంకా 5వ రౌండ్ లో కూడా బీజేపీ లీడ్ ఉంటది అక్కడ చూసినప్పుడు. 5వ రౌండ్ కూడా, కానీ ఫస్ట్ రౌండ్ లో ఓన్లీ 36 లీడ్ ఉండే, తర్వాత సడన్ గా లీడ్ బాగా పెరిగింది. ఎట్లా అది? అదే నేను ఏమంటున్నా, అన్ని బూతులల్లా మాక్సిమం పడ్డాయి 499 బూతులలో. అంటే వాళ్ళకి నేను చెప్పిన కదా సార్, అంటే కొన్ని ఆర్గనైజేషన్స్ ఒక 8-9 ఉన్నాయి వాళ్ళకి. తను ఇందాక అంజిరెడ్డి గారు కూడా అంటాను, 14,000 మంది కార్యకర్తలు పనిచేసారట. 14,000 మంది కార్యకర్తలు. అంటే బీజేపీ కార్యకర్తలు అంటే దేశం కోసం, ధర్మం కోసం ఎటువంటి ఆశించకుండా పనిచేస్తారు, డబ్బులు కూడా ఆశించకుండా. అదే 14 మిగతా రాజకీయ పార్టీల కార్యకర్తలు అట్లా కాదు. అదే వాళ్ళు ఫ్రీగా బట్టలు అన్ని చదువుకొని ఒక వారం 10 రోజులు ఇక్కడే ఉన్నారు వాళ్ళు. ఓకే, క్యాంపెయిన్ ప్రతి డోర్ టు డోర్ సర్వే చేసి వెళ్ళారు. ఓకే, వాళ్ళు అంటే విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, హిందూ బీజేపీ, ఇంకా స్వయం సేవక్ సంఘ్, అట్లాంటి అన్ని చాలా మంది. వాళ్ళ కొంతమంది చాలా మంది మేధావుల సింపథైజర్స్ ఉంటారు, వాళ్ళు ఏర్పడకుంటేనే. వాళ్ళు పని చేయరు కానీ మౌత్ టు మౌత్ చేస్తారు వాళ్ళు. అట్లా టీ